వామ్మో! నేను బయటికి వెళ్ళాలి కదా! ఈ వర్క్ చేసుకుంటూ నేను బయటికి వెళ్ళాలన్న విషయమే మర్చిపోయాను. టైం ఎంతయింది? టైం ఏమో అవుతుంది. నేనేమో హెడ్ బాత్ చేశాను. ఈ తలేమో ఇంకా ఆరలేదు. ఇలా ఎలా బయటికి వెళ్ళాలి? అబ్బా! ఏం చేయాలి? ఐడియా. మొన్ననే కదా ఒక ప్రోడక్ట్‌ని ఆర్డర్ చేశాను. మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్‌ని ఎప్పుడో ఒకప్పుడు ఫేస్ చేసే ఉంటారు కదా! ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్‌గా మీ ముందుకు ఒక ప్రోడక్ట్‌తో వచ్చేసాను. అదేంటో చూసేద్దామా? హే టెక్కీస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యర్స్ టెక్ హోమ్. ఈ రోజు మీ అందరికి ఎంతగానో యూస్ఫుల్ ప్రొడక్ట్‌తో మీ ముందుకు వచ్చేసాను. అదే వేగా హెయిర్ డ్రైయర్. దీన్ని అన్బాక్స్ చేసి ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూసేద్దాం. ఈ వేగా హెయిర్ డ్రైయర్‌ని అన్బాక్స్ చేసి లోపల ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఓపెన్ చేయగానే హెయిర్ డ్రైయర్ ఉంది. ఇంకా దీంట్లో ఒక యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్ ఉంది. దీంట్లోనే యూజర్ మాన్యువల్ ఉంది అండ్ వారంటీ కార్డ్ కూడా ఈ మాన్యువల్ బ్యాక్ సైడ్ ఇలా ఉంది. ఈ హెయిర్ డ్రైయర్‌ని ఎలా యూజ్ చేయాలి, ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూసేద్దాం. ఈ వేగా హెయిర్ డ్రైయర్ యొక్క బిల్డ్ క్వాలిటీ చూసేద్దాం. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బావుంది. ఫినిషింగ్ కూడా చాలా బావుంది. చూస్తుంటేనే చాలా ప్రీమియంగా అనిపిస్తుంది కదా ఫినిషింగ్. కలర్ కూడా చాలా అంటే చాలా బావుంది. దీన్ని ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. చూడండి, హ్యాండీగా గూడా ఉంది. దీని క్వాడ్ లెంత్ కూడా చాలా బావుంది. క్వాలిటీ పరంగా అయితే చాలా బావుంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బావుంది. ఈ వేగా హెయిర్ డ్రైయర్‌ని ఎలా ఆపరేట్ చేయాలో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ అయితే ఈ ఫోల్డబుల్ హ్యాండిల్‌ని ఇలా స్ట్రెయిట్‌గా పెట్టుకోవాలా. కొంచెం ఇలా టర్న్ చేస్తే ఇక్కడ చూస్తే 0, 1, 2 అని ఉంది ఇక్కడ. ఇక్కడ 0 అంటే ఆన్ అండ్ ఆఫ్ అని అర్థం. అదే 1 అయితే లో స్పీడ్ అని అర్థం, లేదా లో హీట్ అనుకోవచ్చు. అదే 2 అయితే హై స్పీడ్ ఆర్ హై హీట్ అని అర్థం. ఇక్కడ ఒక బటన్ ఉంది కదా! అది కూల్ షూట్ బటన్. దాని నుంచి అది ప్రెస్ చేస్తే కూల్ ఎయిర్ అనేది వస్తుంది మనం యూజ్ చేస్తున్నప్పుడు. ఇది డిటాచబుల్ నాజిల్. ఇది డిటాచబుల్ అని ఉంది కానీ యూజర్ మాన్యువల్‌లో నేను ట్రై చేస్తున్నా కానీ రావట్లేదు. ఎక్కడ విరిగిపోతుందో అని నేను దాన్ని ఎక్కువ ట్రై చేయలేదు. ఇది రిమూవబుల్ ఫిల్టర్ కవర్. ఇది కూడా రిమూవబుల్ అనేది కానీ చాలా టైట్‌గా ఉంది, రావట్లేదు. ఒకవేళ మీకు కానీ 2 తెలిస్తే నాకు కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఇంకా ప్లగ్ ఉంది మనం పవర్ సప్లై ఇచ్చుకోవడానికి. ఈ వేగా హెయిర్ డ్రైయర్‌ని ఎలా యూజ్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఈ ప్లగ్‌ని పవర్ సప్లైతో కనెక్ట్ చేసి ఆన్ చేయాలి స్విచ్. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్‌కి చూస్తే 0, 1, 2 అనే ఒక బటన్ ఉంది కదా! ఇప్పుడు ఆన్ చేస్తే చూడండి, ఇప్పుడు హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు నేను హై టెంపరేచర్‌లో పెడుతున్నాను. చూడండి ఇలాగా. ఇప్పుడు ఒకసారి ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఆన్ చేస్తున్నా. చూడండి, హీట్ అనేది వస్తుంది. మీకు క్లియర్‌గా తెలియడం కోసం నేను పేపర్ అనేది పెట్టాను. ఆన్, ఆఫ్ అలా చేస్తూ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు కూల్ బటన్ ఎలా యూజ్ అవుతుందో చూసేద్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ ఆఫ్‌లో ఉంది కదా! దాన్ని ఆన్ చేసి ఇప్పుడు హీట్ అనేది వస్తుంది. ఆ బటన్‌ని ప్రెస్ చేస్తే కూల్ ఎయిర్ అనేది వస్తుంది. మనకి కూల్ ఎయిర్ కావాలన్నప్పుడు ఆ బటన్‌ని ప్రెస్ చేస్తే కూల్ ఎయిర్ వస్తుంది. రిమైనింగ్ టైమ్‌లో హాట్ ఎయిర్ అనేది వస్తుంది. ఇలాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ హెయిర్ డ్రైయర్ ఎలా వర్క్ అవుతుందో నా హెయిర్‌ని డ్రై చేసుకొని మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే 2 పార్టిషన్స్ తీసుకొని వన్ సైడ్ నేను హెయిర్ డ్రై అనేది చేసుకుంటాను. అయితే ఇది హెయిర్ డ్రై చేసుకునేటప్పుడు మన హ్యాండ్స్ వెట్‌గా అస్సలు ఉండకూడదు. డ్రైగా ఉండాలి మన హ్యాండ్స్. అండ్ ఈ హెయిర్ డ్రైయర్‌ని డైరెక్ట్‌గా స్కాల్ప్ మీద యూజ్ చేయకూడదు. ఓన్లీ కింద కుర్లకు మాత్రమే వీటిని మనం యూజ్ చేయాలి. చూడండి, ఇప్పుడు నేను కొంచెం టెంపరేచర్ తగ్గించుకుంటా, పెంచుకుంటూ అలా ఈ హెయిర్ డ్రైయర్ అనేది యూజ్ చేస్తున్నాను. కూల్ బటన్ కూడా యూజ్ చేసి నేను హెయిర్ డ్రై అనేది చేసుకున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది డ్రైగా. ఇక్కడ చూస్తే డిఫరెన్స్ ఇది కొంచెం వెట్‌గా ఉంది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ డ్రై అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా డ్రై చేసుకొని మీకు చూపిస్తాను.
చూడండి ముందుకి ఇప్పటికే ఎంత డిఫరెన్స్ ఉందో. ఇప్పుడంతా డ్రైగా ఉంది, ఇందాక అంతా వెట్గా ఉండింది నా హెయిర్. చూడండి ఇప్పుడు ఎంత బాగా డ్రై అయిందో. ఈ వేగా హెయిర్ డ్రైయర్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ చూసేద్దాం. ప్రోస్ విషయానికి వస్తే దీని బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, దీన్ని యూస్ చేయడం కూడా చాలా ఈజీ, దీన్ని ఎక్కడికైనా ఈజీగా క్యారీ కూడా చేయొచ్చు. దీనిలో టోటల్గా 2 హీట్ సెట్టింగ్స్ ఉన్నాయి, లో హీట్ అండ్ హై హీట్. మనకి ఏది కావాలో అది పెట్టుకొని ఈజీగా హెయిర్ డ్రై అనేది చేసుకోవచ్చు. దీంట్లో కూల్ ఎయిర్ కూడా వస్తుంది. ఒకవేళ మనం హాట్ ఎయిర్ వద్దు అనుకుంటే ఆన్ చేసి ఇక్కడ ఉన్న బటన్ ని ప్రెస్ చేస్తే కూల్ ఎయిర్ అనేది వస్తుంది, అలా కూడా హెయిర్ అనేది డ్రై చేసుకోవచ్చు. దాంట్లో కూడా త్వరగా ఈజీగా హెయిర్ అనేది డ్రై అయిపోతుంది. దీంట్లో ఓవర్ హీట్ ఆటోమేటిక్ కట్అవుట్ అనేది ఉంది, ఒకవేళ ఓవర్ హీట్ అవుతే ఈ హెయిర్ డ్రైయర్ ఆటోమేటిక్ గా ఈ హెయిర్ డ్రైయర్ ఆఫ్ అయిపోతుంది. కాన్స్ విషయానికి వస్తే ఈ నాజిల్ డిటాచబుల్ అని యూజర్ మాన్యువల్ లో ఉంది, కానీ ఇది నేను ట్రై చేస్తుంటే ఇది రావట్లేదు, ఇది డిటాచ్ అవ్వట్లేదు. దీన్ని తీయడం నాకు రాలేదా లేకపోతే ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. నేను వీడియోస్ చూశాను, అలా గూగుల్లో సెర్చ్ చేశాను, అయినా కూడా దీన్ని ట్రై చేస్తున్నాను కానీ ఈ నాజిల్ అనేది రావట్లేదు. ఒకవేళ మీకు కానీ ఈ నాజిల్ని ఎలా డిటాచ్ చేయాలో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వేగా హెయిర్ డ్రైయర్ వర్తా కాదా అంటే నాకైతే వర్త్ ప్రోడక్ట్ అనిపిస్తుంది. దీని బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, దీన్ని యూస్ చేయడం చాలా ఈజీగా క్యారీ కూడా చేయొచ్చు ఎక్కడికైనా. దీన్ని యూస్ చేయడం వల్ల నా హెయిర్ కూడా చాలా తొందరగా డ్రై అనేది అయిపోతుంది. ఈ ఒక్కటి ఏంటంటే ఈ నాజిల్ డిటాచ్ చేయడం నాకు రావట్లేదో మరేంటో తెలియదు, కానీ ఇది ఒక్కటి ఈజీగా డిటాచ్ చేసే విధంగా ఉంటే బాగుండని నాకు అనిపిస్తుంది. మీకు ఎవరికైనా దీన్ని ఎలా డిటాచ్ చేయాలో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీని యొక్క ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్ లోనే ఈ వేగా హెయిర్ డ్రైయర్ మనకు వస్తుంది. దీని యొక్క ప్రైస్ 1549. నేను తీసుకున్నప్పుడు 1779 రూపీస్ పడింది. నేను దీన్ని అమెజాన్ నుంచి తీసుకున్నాను. మీరు కూడా ఈ ప్రోడక్ట్ ని తీసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్ లో చెక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యువర్స్ టెక్ హోమ్. అక్కడున్న గంటని ధనాధన్ కొట్టేయండి, మా వీడియోలు మీకు ఫటాఫట్ వచ్చేస్తాయి. లైక్, share, comment. This is Harshita signing off from Yours Tech Home.